ఉస్నాబాద్లో నశముక్త భారత్ ర్యాలీ. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో ఈరోజు నశముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహించారు. పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయం నుండి బస్టాండ్ వరకు సెయింట్ జోసెఫ్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులతో కలిసి సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ, యువతే దేశ భవిష్యత్తు, సమాజం అభివృద్ధి, దేశ ప్రగతిలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, యువత పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్య రహిత భారత ప్రచారంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ నుండి సిఎస్ శ్రీనివాస్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్పర్సన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ ఆకుల వెంకన్న, మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, పున్నసది, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. నశాముక్త భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా మరి ఈ ప్రోగ్రామ్ ని భారత సామాజిక న్యాయ సాధికారిత డిపార్ట్మెంట్ 2020లో ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లలు, ఇది చూడండి. మరి దీని యొక్క ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా తీర్చిదిద్దడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇది 2020 నుంచి స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్ లో మరి ఎవరైతే డ్రగ్స్ కు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటారో అటువంటి యువతను గుర్తించి వారికి వివిధ దశల్లో ట్రీట్మెంట్ ఇప్పించడం, అదేవిధంగా వారి యొక్క డ్రగ్స్ తీసుకున్న ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ డ్రగ్స్ కు పోకుండా ఉండేందుకు వారికి ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు సూచనలు ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఈ ప్రోగ్రాం కింద ఉంటాయి. అదేవిధంగా ఈరోజు చాలా మంచి ర్యాలీని మున్సిపల్ కమిషనర్ గారు ఆర్గనైజ్ చేసిండు. ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే డ్రగ్స్ అంటే ఓన్లీ సిటీలోకి పరిమితం అనుకునే రోజు నుండి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ అంటే ప్రతి గ్రామంలో ఎక్కడైనా సరే డ్రగ్స్ కానీ కాకుండా గాంజా రూపంలో అవైలబుల్ ఉంటుంది. ఇందులో ఇదేంటంటే ఒకసారి వన్స్ దీనికి అడిక్ట్ అయితే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ భవిష్యత్ అంతా అంధకారం అవుతుంది, లైఫ్ అంతా కోల్పోతారు. సో మనందరం కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లేకపోతే వేరే పోలీస్ వాళ్ళే వీళ్ళే చేయాలని అనుకుంటే అది ఒక్కరితో సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ అంటే పబ్లిక్ కానీ ఆల్ లేన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అయితే దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాము. ఈరోజు ఇంత మంచి ర్యాలీ ఆర్గనైజ్ చేసిన కమిషనర్ గారికి మరియు స్కూల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ గారికి మరియు పిల్లలకు ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అభియాన్ అంటే దేశం మొత్తం మీద కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనే మహమ్మారి ఉండకుండా ఉద్దేశంతో ఒక క్యాంపెయిన్ ప్రోగ్రామ్ మనం 2020 ఆగస్టు 15th స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది స్టార్ట్ అయ్యి మనకు 5 సంవత్సరాలు అవుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అది పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ ఏ దశలో ఉన్నా కూడా ఈ డ్రగ్స్ మహమ్మారి అనే బారిన పడి చాలామంది యువత అనేది వాళ్ళ
వాళ్ళు మన దేశ పౌరులే నేటి సంపద కాబట్టి వాళ్ళందరూ కూడా తిరిగి బారిన పడి మొత్తం వాళ్ళు అనారోగ్యం పాలవుతున్న ప్లస్ మళ్ళీ వాళ్ళు ఏ పని చేసుకోకుండా కూడా ఖరాబ్ అవుతున్నారు కాబట్టి ఆ యువత యొక్క వాళ్ళని కాపాడిన ముఖ్య ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఈ నషాముక్త భారత్ అభియాన్ అనేది డ్రగ్స్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ అనే ప్రోగ్రామ్ని ఇది ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇది తమ ఇళ్లలో కానీ తర్వాత పక్కలో కానీ లేకపోతే మీ ఊళ్ళలో ఎలాంటి సమాచారం ఉన్నా కూడా బహిరంగ కాల రూపంలో కానీ మాకు సమాచారం ఇవ్వండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఉంటున్నారు, ఏ టైంకి వస్తున్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వీళ్ళన్నిటి మీద కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క కుటుంబం ఒక యూనిట్గా తీసుకొని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మనం డ్రగ్స్ ఇంత భారతగా మనం చేయవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ముక్కల వారికి మరియు హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాలు, పాఠశాల విద్యార్థులు భారత్ అభియాన్ అనే మరి ఈ ర్యాలీ సందర్భంగా మరి ఏప్రిల్ 21న భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్ గ్రామంలో ఈ డ్రగ్స్ కు సంబంధించిన మరి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన తిరిగి యువత తప్పుతో పోకుండా మరి మంచి మార్గంలో నడవాలనే ఆలోచనతోటి పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమం ఇది. మరి యువత అంతా చదువుకున్న వాళ్ళు అందరూ ఆలోచించాలి. మరి గంజాయి కానీ గుట్కాలు కానీ ఇతరత్ర మత్తు పదార్థాలు ఏవైనా ఆరోగ్యానికి చెడు, కుటుంబానికి నష్టంగా మరి తల్లిదండ్రులు నమ్మి కూలి పని కానీ వ్యవసాయ పని చేసి మరి మీ అకౌంట్లో ఉన్న డబ్బులను మరి ఎవరికి తెలియకుండానే బెట్టింగ్లు పెట్టి లక్షల రూపాయలు మాయం చేస్తారు. కాబట్టి ఇది చాలా ఆలోచించవలసిన అవసరం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా మరి కౌన్సిలింగ్ ద్వారా చెప్పి ఈ కార్యక్రమాన్ని అరికట్టాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ